హలో స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 3 మొత్తం కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఎక్సర్సైజ్ నెంబర్ 4. ఎక్సర్సైజ్ 4. ఓకే, ఎక్సర్సైజ్ 4 దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి the line joining 5, 0 the line joining 5, 0 to 10 cos theta 10 cos theta, 10 sin theta. 10 cos theta, 10 sin theta is dividing internally in the ratio internally in the ratio 2:3 at P. Then the locus of P is ఇది క్వశ్చన్. The line joining 5, 0 to 10 cos theta, 10 sin theta is dividing internally in the ratio 2:3 at P. Then the locus of P. Option number 1, x square plus 2xy plus y square minus 6x is equal to 0. Option number 2, x plus y minus 3 is equal to 0. Option number 3, x minus 3 whole square plus y square is equal to 16. y square is equal to 16. Fourth option, x square is equal to y minus 3. Okay na? Okay, solution. Hello. Okay, the line joining 5, 0 10 sin theta, 10 cos theta, 10 sin theta. ఓకేనా? అండ్ ఇది పాయింట్, ఇది 5, 0 ఏ అనుకోండి, అనుకోపోండి, ఎలాగన్నా పర్లేదు. బి పాయింట్ దీన్ని 10 cos theta, 10 sin theta. అయితే దీన్ని పి లెట్ ఎక్స్, వై అనుకోండి. ఇది 2:3 రేషియోలో డివైడ్ చేస్తుంది. మన సెక్షన్ ఫామ్లో యూజ్ చేసి డైరెక్ట్గా చేయొచ్చు కదా, ఇదేం పెద్ద కష్టమైన పని ఏం కాదు. ఓకేనా? చాలా సింపుల్ క్వశ్చన్ ఇది, ఐపీఈ క్వశ్చన్ ఇది. ఇప్పుడు పి ఎక్స్, వై ఈజ్వల్ ఏమవుతుంది, ఏం చేయాలని చెప్పాను, 2ని దీంతో మల్టిప్లై చేయాలి, 3ని దీంతో మల్టిప్లై. ఇంటర్నల్ కాబట్టి ప్లస్సే వస్తుంది. 2 ఇంటూ ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేట్తో మల్టిప్లై చేయండి, 2 ఇంటూ 10 cos theta ప్లస్ 3 ఇంటూ దీన్ని ఎక్స్ కోఆర్డినేట్తో, అంటే 3 ఇంటూ 5, 3 ఇంటూ 2 ఇంటూ 10 cos theta, 3 ఇంటూ 5 బై 2 ప్లస్ 3, మళ్ళీ 2 ఇంటూ దీని వై కోఆర్డినేట్తో 2 ఇంటూ 10 sin theta ప్లస్ 3 ఇంటూ 0 బై 2 ప్లస్ 3. ఇది పి యొక్క కోఆర్డినేట్స్. ఈ రెండు ఈక్వల్ అంటే అర్థం ఏంటి, ఎక్స్ దీనికి ఈక్వల్, వై దీనికి ఈక్వల్. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 2 20 cos theta, 20 cos theta ప్లస్ 3 5 15, 3 5 15 బై 5, y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 20 sin theta,
3 ఇంటూ 0 0 కాబట్టి బై 5. ఈ 5 20లో ఎన్నిసార్లు 4 టైమ్స్, ఈ 5 దీంట్లో 4 టైమ్స్, దీంట్లో 3 టైమ్స్. అల్టిమేట్గా అంటే మనకు పారామీటర్ ఏముంది, తేటా ఉంది. తేటాను ఒక దాన్ని ఎలిమినేట్ చేస్తే మనం సరిపోతుంది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు తేటాను ఎలిమినేట్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఒక పారామీటర్ కాబట్టి 2 ఈక్వేషన్స్ కావాలి. 4 కాస్ థీటా ప్లస్ 3, 4 కాస్ థీటా ప్లస్ 3. దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 3/4. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ ఎక్స్ మైనస్ 3/4, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అలాగే వై ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి, వై ఈజ్ ఈక్వల్ టు 4 సైన్ థీటా. దిస్ ఎంప్లాయిస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు y/4. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇక్కడ థీటా అనేది ఏంటి, పారామీటర్. ఒకే ఒక పారామీటర్ ఉంది కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేయాలంటే మనకు 2 ఈక్వేషన్స్ కావాలి. ఆ 2 ఈక్వేషన్స్ కూడా మనం ఫామ్ చేసాం, 2 ఈక్వేషన్స్. సో బై ది ట్రిగనమెట్రిక్ ఐడెంటిటీ మనకి ఏం తెలుసు, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. అంతేనా. సైన్ థీటా అంతా y/4 హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ థీటా అంతా ఎక్స్ మైనస్ 3/4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇదేమవుతుంది ఇప్పుడు సింప్లిఫై చేస్తే y²/16 ప్లస్ ఎక్స్ మైనస్ 3/16 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా. 16 ఎల్సిఎం కదా, ఎల్సిఎం చేసి ఇటువైపు తీసుకొచ్చేయచ్చు. ఈ ఎక్స్ టర్మ్ను ముందు రాయండి, ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 16 ఇటువైపు తీసుకొచ్చేస్తే 16. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 16. దీంట్లో ఆప్షన్స్ ఏ ఆప్షన్స్ ఉన్నాయి, ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 16. దిస్ ఈజ్ థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి ద అల్జిబ్రిక్ సమ్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్. ది అల్జిబ్రిక్ సమ్ ఆఫ్ perpendicular distances from the points a minus 2 comma 0, a minus 2 comma 0 and b 2 comma 0 and c 1 comma 1 to a variable line is 0. To variable line is 0. Variable line is 0. Then all such lines ఏమవుతుందో చెప్పమన్నాడు. దాంట్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆర్ ప్యారలల్, ఆల్ లైన్స్ ఆర్ ప్యారలల్, ఫస్ట్ ఆప్షను. సెకండ్ ఆప్షన్ వచ్చేసి పాసెస్ త్రూ ఏ ఫిక్స్డ్ పాయింట్ 0,0, పాసెస్ త్రూ ఏ ఫిక్స్డ్ పాయింట్ 0,0. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఫామ్ ఏ స్క్వేర్ని ఫామ్ చేస్తుంది అంటాడు, ఫామ్ ఏ స్క్వేర్. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి పాసెస్ త్రూ ది సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ, passes through centroid of triangle ABC. Okay na? The algebraic sum of perpendicular distances from the points
A -2, 0, B 2, 0 and C 1, 1 to the variable line is 0. Then all such lines ఇప్పుడు దీనికి డైరెక్ట్గా ఆప్షన్ మనం చెప్పేచ్చింది ఏంటంటే సొల్యూషన్ ఇఫ్ దీన్ని ఇలా కూడా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ద సమ్ ఆఫ్ algebraic if the algebraic sum of the algebraic sum of perpendicular distances from 3 non-collinear points, 3 non-collinear perpendicular distance non-collinear points is 0, then the line passing through the centroid formed by these points. ఓకేనా? దీన్ని బట్టి ఏమవుతుంది, సెంట్రాయిడ్ నుంచి పాస్ అవుతుంది. ఇక్కడ algebraic sum of perpendicular distances from 3 non-collinear points is 0. పర్పెండిక్యులర్ algebraic sum అంటే ఏంటి, అక్కడ ఒకటి, ఇక్కడ మీరు ఈ ఆప్షన్ ఏమవుతుంది, ఇప్పుడు పాసెస్ త్రూ ది ట్రయాంగిల్ ఏబీసీ. మనకి 3 పాయింట్స్ ఇచ్చాడు, ఏబీసీ 3 పాయింట్స్ ఇచ్చేసాడు. ఓకేనా? డైరెక్ట్గా మనం ఈ థియరమ్ని యూజ్ చేసుకొని థియరమ్ని గుర్తుపెట్టుకుంటే వెల్ అండ్ గుడ్. ఈజీగా మనము అది దాని లోకస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఈజీగా పాసెస్ త్రూ ది సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ. ఆ సెంట్రాయిడ్ కోఆర్డినేట్స్ కూడా ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఏం చేస్తాం, ఏబీసీ మనకి కోఆర్డినేట్స్ ఇచ్చాడు కాబట్టి దాని నుంచి సెంట్రాయిడ్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చుగా, సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? ఇఫ్ ది అల్జిబ్రిక్ సమ్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఫ్రమ్ 3 non-collinear పాయింట్స్ ఈజ్ 0 అయితే అల్జిబ్రిక్ సమ్ అంటే ఏంటి? అల్జిబ్రిక్ సమ్ అంటే డిస్టెన్సెస్ కెనాట్ బి నెగిటివ్ కదా, లెంత్లు కానీ డిస్టెన్సెస్ కానీ కెనాట్ బి నెగిటివ్. అప్పుడు వాటి యొక్క సమ్ 0 ఎందుకు అవుతుంది? 0 అవ్వదు, కెనాట్ బి 0 కదా. సమ్ ఆఫ్ ది డిస్టెన్సెస్ కెనాట్ బి 0 ఎప్పుడు మనం మాడ్యులస్ వాల్యూస్ తీసుకున్నప్పుడు. ఇక్కడ అల్జిబ్రిక్ సమ్ అంటే అర్థం ఏంటంటే, అల్జిబ్రిక్ డిస్టెన్సెస్ అంటే అర్థం ఏంటంటే ద డిస్టెన్సెస్ విత్ సైన్ అనమాట, విత్ సైన్. పాజిటివ్ వస్తే పాజిటివ్ సైన్ తీసుకుంటే మాడ్ యూజ్ చేయం. అక్కడ అల్జిబ్రిక్ సమ్ అనబడి ఏంటంటే మాడ్ యూజ్ చేయం. అక్కడ మాడ్ యూజ్ చేయం, ప్లస్ వస్తే ప్లస్, మైనస్ వస్తే మైనస్, యాజ్ ఇట్ ఈజ్ మనం ఎడిషన్ చేస్తాం. సమ్ అన్నాడు కాబట్టి ఎడిషన్ చేస్తాం. అప్పుడు ఏంటంటే ఇట్ కెన్ బి 0 అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకని, ఒకటి ప్లస్ ఒకటి మైనస్, ఒకటి ప్లస్ మైనస్ వచ్చిందనుకోండి, అవి క్యాన్సిల్ అయ్యి 0 అయ్యే అవకాశం ఉంటుంది, పాజిబిలిటీ ఉంటుంది. అదే మాడ్యులస్ వాల్యూస్ తీసుకుంటే మాత్రం డిస్టెన్సెస్, సమ్ ఆఫ్ ది డిస్టెన్సెస్ కెనాట్ బి 0 అయ్యే అవకాశమే ఉండదు. అందుకే అల్జిబ్రిక్ సమ్ అన్నాడు. అల్జిబ్రిక్ సమ్ అంటే ఏంటి, ద డిస్టెన్స్ విత్ సైన్ అనమాట. పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్. ఆ విధంగా తీసుకున్నప్పుడు మాత్రం మనకి 0 అయ్యే సమ్ 0 అయ్యే అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? ఈ పాయింట్ అర్థం చేస్తాం. అల్జిబ్రిక్ డిస్టెన్సెస్ అంటే అర్థం ఏంటంటే ద డిస్టెన్సెస్ విత్ సైన్, మాడ్యులస్ వాల్యూస్ తీసుకోం అక్కడ. అర్థమవుతుందా? అది అల్జిబ్రిక్ సమ్ అంటే. అర్థమైందా? ఇఫ్ ద అల్జిబ్రిక్ సమ్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఫ్రమ్ 3 non-collinear పాయింట్స్ ఈజ్ 0, దాని అల్జిబ్రిక్ సమ్ 0 అయితే కంపల్సరీ లైన్ లోకస్ లైన్ ఏదైతే ఉందో, ఆ లైన్ ఏదైతే ఉందో అటువంటి లైన్స్ ఏవైనా సరే ఈ 3 పాయింట్స్ నుంచి
పర్పెండిక్యులర్ డిస్టెన్స్ సమ్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 0 అయ్యి ఏ లైన్స్ అయితే ఉంటాయో ఆ లైన్స్ అన్నీ కూడా కంపల్సరీ సెంట్రాయిడ్ ఫార్మ్డ్ బై దీజ్ 3 పాయింట్స్. మనకి ఏదైతే 3 పాయింట్స్ ఇచ్చాడో ఆ 3 పాయింట్స్ నుంచి 3 పాయింట్స్ ద్వారా ఫామ్ అయ్యేటువంటి ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ నుంచే పాస్ అవుతాయి. అది విషయం అర్థమైందా? ఇఫ్ ది అల్జిబ్రిక్ సమ్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ది 3 నాన్ కొలీనియర్ పాయింట్స్ ఈ 0 అయితే అల్జిబ్రిక్ సమ్ 0 అయితే దెన్ ది లైన్ పాసింగ్ త్రూ ది సెంట్రాయిడ్ ఫార్మ్డ్ బై దీస్ లైన్స్ ఆర్ దీస్ పాయింట్స్ అర్థమైందా? అటువంటి ఎన్ని లైన్స్ ఉంటే అన్ని లైన్స్ కూడా ఆల్ లైన్స్ పాసెస్ త్రూ ది సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై గివెన్ 3 పాయింట్స్. అర్థమవుతుందా? అది చెప్పదలుచుకున్న విషయం. ఓకేనా? ఇప్పుడు మనకి దీన్ని అనలిటికల్గా ప్రూవ్ చేయాలంటే కూడా మనం ప్రూవ్ చేయొచ్చు. ఏ విధంగా ప్రూవ్ చేయొచ్చు అనలిటికల్గా? ఇది డైరెక్ట్గా మనకి ఏంటంటే లోకస్ అడిగాడు కాబట్టి డైరెక్ట్గా ఈక్వేషన్ ఆఫ్ లోకస్, లేదంటే దాని యొక్క పాయింట్ అడిగిన కోఆర్డినేట్స్ అడిగాడు అనుకోండి, అది కూడా మనం అనలిటికల్ ప్రూవ్ చేసి చూపించవచ్చు. -2, 0, 1, 1. మనకి ఇచ్చిన పాయింట్స్ ఏంటి, గివెన్ పాయింట్స్ ఏంటి? ఏ -2, 0, బి 2, 0, సి 1, 1 ఇచ్చాడు. సి 1, 1 ఇవి 3 పాయింట్స్ ఇచ్చాడు. దీన్ని సెంట్రాయిడ్ నుంచి పాస్ అవుతుంది అంటున్నాడు కాబట్టి ముందు సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సెంట్రాయిడ్ ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 ప్లస్ x3/3 y1 ప్లస్ y2 ప్లస్ y3/3. ఓకేనా? ఇది x1, ఇది y1, x2 y2, x3 y3. సబ్స్టిట్యూట్ చేయండి. x1 -2 ప్లస్ 2, ఇది 1, ఇది నాట్ -1 కదా, ఇది 1 ప్లస్ 1/3 కామా 0 ప్లస్ 0 ప్లస్ 1, 0 ప్లస్ 0 ప్లస్ 1/3. ఇది సెంట్రాయిడ్ జి. ఇదేమవుతుంది? -2 -2 0 కాబట్టి ఇది 1/3 కామా 1/3 కామా ఇది ఎంత అవుతుంది? అది -2, 0నా పాయింట్స్ ఏమి ఇచ్చాడు అసలు? అంతే. -2, 0, 0, 2. ఇది 0 క్వశ్చన్లో కూడా మనం తప్పు రాసుకున్నాం. 0, 2 ఇది 0, 2. 0, 2 అయితే -2 ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ 1/3. అలాగే 0, 2 ప్లస్ 1, 0, ఇది 2 ప్లస్ 1. ఇదేమవుతుంది? -3 అంటే -2 ప్లస్ 1 అంటే -1/3. ఇదేమవుతుంది? 3/3. 2 ప్లస్ 1 3/3 ఎంత అవుతుంది? 1. అంటే సెంట్రాయిడ్ ఏమవుతుంది? సెంట్రాయిడ్ జీ ఈజ్ కూడా -1/3 కామా 1. అయితే ఇప్పుడు ఆ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ ఈ సెంట్రాయిడ్ నుంచి పాస్ అవుతుందని చెప్పేసి మనం ప్రూవ్ చేయాలి బై ది థియరం. అంతే కదా? థియరం ఏంటి? అల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ది 3 నాన్ కొలీనియర్ పాయింట్స్ ఈజ్ 0, దెన్ ది లైన్ పాసింగ్ త్రూ ది సెంట్రాయిడ్ ఫార్మ్డ్ బై ది పాయింట్స్. కాబట్టి ఈ లైన్ నుంచి మనం ఏదైతే వేరియబుల్ లైన్ అనుకున్నామో వేరియబుల్ లైన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ కాల్కులేట్ చేస్తున్నామో ఆ లైన్ దీని నుంచి పాస్ అవుతుందని ప్రూవ్ చేయాలి. ఏ విధంగా ప్రూవ్ చేయొచ్చు? లెట్ ద లైన్ వేరియబుల్ లైన్ let the వేరియబుల్ లైన్ ఏమనుకుంటాం? ax ప్లస్ by ప్లస్ c ఇదే కదా జనరల్ ఫార్మ్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్. అర్థమైందా? ఇది అనుకున్నాం. అర్థమవుతుందా? ఇప్పుడు దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ చేసామనుకోండి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి.
పాయింట్ ఏమి ఇచ్చాడు మనకి, పాయింట్ ఏ వచ్చేసి 2,0, బి ఇచ్చాడు -2,0, 0,2, సి ఏమి ఇచ్చాడు 1,1. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ x1 y1 టు ax ప్లస్ by ప్లస్ c = 0. ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏం చేస్తాం మనం, పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ax1 పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ p అనుకోండి, లేదంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ p అనుకోండి, a1x ప్లస్ ax1 ప్లస్ by1 ప్లస్ c mod బై √a² ప్లస్ b². ఇదే కదా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా, ఓకేనా. దాన్ని యూజ్ చేసి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లైన్ టు p1 అనుకోండి, ఫ్రమ్ ఇది L1, లైన్ L1 అయితే a టు L1, లైన్ నుంచి ఏకి ఎంత అవుతుంది p1 = పర్పెండిక్యులర్ p1 అనుకుంటే, ఇప్పుడు ఏ x1 అంటే x1 -2 ప్లస్ b ఇంటూ y ఎంత, y1 ఎంత 0 ప్లస్ c mod. అల్జిబ్రిక్ సమ్ అన్నాడు కాబట్టి మాడ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి అల్జిబ్రిక్ సమ్, ఓకే. ముందు మాడ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి, తర్వాత అల్జిబ్రిక్ సమ్ గురించి ఆలోచిద్దాం. √a² ప్లస్ b². ఇక్కడ a² ప్లస్ b² అంటే x1 కోషియంట్, అంటే x కోషియంట్ ఇది b, అర్థమవుతుంది కదా. ఇది ఇదేమవుతుంది, నథింగ్ బట్ ఏంటి -2a ప్లస్ c mod బై √a² ప్లస్ b². అలాగే b టు L1 పర్పెండిక్యులర్ డిస్టెన్స్ b టు పర్పెండిక్యులర్ పాయింట్ b టు L1, దాన్ని p2 అనుకున్నాం. p2 అనుకుంటే a ఇంటూ పాయింట్, ఈ లైన్లో ఏం చేయాలి, పాయింట్ 2 పెట్టండి. పాయింట్ 2 అంటే a ఇంటూ x1 ఇక్కడ పెద్ద 0 ప్లస్ b ఇంటూ y1 అంటే 2 ప్లస్ c mod బై √a² ప్లస్ b². దట్ ఈజ్ ఈక్వల్ టు mod 2b ప్లస్ c బై √a² ప్లస్ b². అలాగే c టు L1 పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ c టు L1 p3 అన్నాం అనుకోండి. p3 అనుకుంటే mod, ఇప్పుడు a ఇంటూ c పాయింట్ మనకి అంతా 1 ఇచ్చాడు కదా, a ఇంటూ 1 ప్లస్ b ఇంటూ 1 ప్లస్ c బై √a² ప్లస్ b². ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి a ప్లస్ b ప్లస్ c mod a బై √a² ప్లస్ b². అంటే ద అల్జిబ్రిక్, ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్లో మనకి అల్జిబ్రిక్ సమ్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఫ్రమ్ 3 పాయింట్స్ టు ది వేరియబుల్ లైన్. వేరియబుల్ లైన్ నుంచి మనకు 3 పాయింట్స్కి పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు అల్జిబ్రిక్ సమ్ అనేది అంటే అర్థం ఏంటి, p1 ప్లస్ p2 ప్లస్ p3. అల్జిబ్రిక్ సమ్ అంటే ఏం చేయాలని చెప్పాను, మాడ్ తీసేయాలి. మాడ్ లేకుండా మనం రాసుకోవాలంటే మాడ్ తీసేస్తే 2a ప్లస్ 3 2a ప్లస్ c బై √a² ప్లస్ b² ప్లస్ 2b ప్లస్ c బై √a² ప్లస్ b² ప్లస్ దిస్ ఎంప్లాయిస్ అనుకోండి a ప్లస్ b ప్లస్ c బై √a² ప్లస్ b². ఇది దేనికి ఈక్వల్, మనకి 3కి ఈక్వల్. అల్జిబ్రిక్ సమ్ ఆఫ్ 3 పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ డ్రాన్ ఫ్రమ్ ది 3 పాయింట్స్ టు ది వేరియబుల్ లైన్, అది 0 అంటున్నాడు కాబట్టి 0కి ఈక్వల్ చేయండి. ఇప్పుడు అన్నింటిలోనూ ఇది కామన్ కదా, ఎల్సిఎం చేసి ఇటువైపు తీస్తే 0 ఇంటూ √a² ప్లస్ b² ఏమవుతుంది, 0 అయిపోతుంది. పై కింద డినామినేటర్లు అన్నీ సేమ్ కాబట్టి పై అన్నీ యాడ్ చేసేయాలి. -2a ప్లస్ a ఏమవుతుంది, -a. అలాగే 2b ప్లస్ b 3b, c ప్లస్ c ప్లస్ c 3c ఈజ్ ఈక్వల్ టు 0.
ఓకేనా. ఇప్పుడు మనకి దీన్ని మనం జనరల్ ఈక్వేషన్తో మనం కంపేర్ చేస్తే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి కూడా ఇది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది మనకి స్ట్రైట్ లైన్. అది మనకి ఇచ్చిన వేరియబుల్ లైన్ ఇదే అనుకున్నాం కదా. దీన్ని కంపేర్ చేస్తే సి ఉన్నది చూడండి. సి అనేది ఓన్లీ సింగిల్గా ఉంది, దీని కోషంట్ 1 ఉంది. కాబట్టి ఇది ఏం చేయాలి, దీని కోషంట్ కూడా 1 చేసేయాలి. 1 చేసేయాలంటే ఏం చేయాలి, 3తో డివిజన్ చేసేయండి. 3తో డివిజన్ చేస్తే -a/3, దీన్ని 3తో డివిజన్ చేస్తే 3/3 1 అయిపోతుంది. కాబట్టి 1 ప్లస్ సి దీన్ని 0/3 చేస్తే 0 అయిపోతుంది. ఓకేనా. ఇక్కడ దీన్ని మనం ఎలా రాయొచ్చు, a ఇంటూ -1/3 ప్లస్ b ఇంటూ 1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకు వచ్చింది. అంటే ఇక్కడ మనం చూడండి కంపేర్ చేసి చూస్తే, ఈ రెండింటిని కంపేర్ చేసి చూస్తే ఈ ఎక్స్ ప్లేస్లో ఏముంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1/3, వై ఈజ్ ఈక్వల్ టు ఎంత 1. సో ఇది ఏ పాయింట్ని, ఇప్పుడు ఏదన్నా పాయింట్ లైన్లో ఇప్పుడు ఏదైనా లైన్ మీద ఈ పాయింట్ ఉందంటే మనం ఏం చేస్తాం అంటే లైన్ ఈ పాయింట్ నుంచి పాస్ అవుతుందనే అన్నా సరే, ఈ పాయింట్ ఈ లైన్ మీద ఉందని చెప్పేసి అన్నా, దీని గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. లేదంటే ఈ పాయింట్ నుంచి ఈ లైన్ పాస్ అవుతుంది అన్నా కానీ మనం ఏం చేస్తాం, ఈ లైన్ ఈక్వేషన్లో ఈ పాయింట్ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. అంతేనా. చూడండి ఈ లైన్లో చూస్తే, ఈ లైన్ ఈక్వేషన్ అయితే దీంట్లో -1/3, 1 ఉంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు -1/3, y ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఈ లైను ఈ పాయింట్ నుంచి పాస్ అవుతుందన్నమాట. అంతేనా అర్థం. ఈ లైన్ నుంచి పాస్ అవుతుంది, ఈ పాయింట్ నుంచి పాస్ అవుతుంది. ఈ పాయింట్ ఏంటి, -1/3, పాయింట్. ఈ లైను ఈ పాయింట్ నుంచి పాస్ అవుతుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ పాయింట్ నుంచి పాస్ అవుతుందంటే ఈ పాయింట్ నథింగ్ బట్ ఏంటి, సెంట్రాయిడ్. మనం ఆల్రెడీ సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేసాం కదా. ఇది నథింగ్ బట్ ఏంటి, సెంట్రాయిడ్. -1/3, 1. ఇది నథింగ్ బట్ ఏంటి, సెంట్రాయిడ్. కాబట్టి ఇది g ఈజ్ ఈక్వల్ టు -1/3, 1. అంటే క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ద పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్, ద లెంత్స్ ఆఫ్ ది, అంటే అల్జిబ్రిక్ సమ్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఫ్రమ్ 3 పాయింట్స్ టు ఏ వేరియబుల్ లైన్. వేరియబుల్ లైన్కి ఈ 3 పాయింట్స్ నుంచి డ్రా చేసేటువంటి వేరియబుల్ లైన్ ఏదైతే ఉందో వాటి యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ సమ్ 0 అయితే ఆ వేరియబుల్ లైన్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ లైన్ దేని ద్వారా పాస్ అవుతుంది, ఏ పాయింట్ నుంచి, సెంట్రాయిడ్ నుంచి పాస్ అవుతుంది. ఏ సెంట్రాయిడ్, మనకి ఇచ్చినటువంటి గివెన్ 3 పాయింట్స్ ఏదైతే ఉన్నాయో దాంతో ఫామ్ అయ్యేటువంటి ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ నుంచి పాస్ అవుతుంది. అది మనం ప్రూవ్ చేసాం. అనలిటికల్గా కూడా మనం ప్రూవ్ చేసాం దీన్ని. ఓకేనా. సో అలాగే ఎన్ని లైన్లు ఉంటే అన్నీ ఈ 3 పాయింట్స్ నుంచి ఇంకొక వేరియబుల్ లైన్ ఏదైనా తీసుకున్నాం, ఆ వేరియబుల్ లైన్ యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ 0 అవ్వచ్చు, అటువంటి లైన్లు ఇంకా చాలా ఉంటాయి కదా. ఒక ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి లాంటి లైన్లు ఇంకా చాలా ఉంటాయి, ఇన్ఫైనైట్ లైన్స్ ఉంటాయి. ఎందుకని, ఆ డిస్టెన్సెస్ 0 అయ్యేటువంటి లైన్స్ ఇంకా చాలా ఉండొచ్చు. ఆ లైన్స్ అన్నీ కూడా దేని నుంచి పాస్ అవుతాయి, ఈ సెంట్రాయిడ్ నుంచి మాత్రమే పాస్ అవుతాయి. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. ఓకేనా. సో దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. Question number 3. The variable line drawn through the point variable line drawn through the point 1,3 meets the x-axis at A, y-axis at B. Meets the x-axis at A and y-axis at B. B దగ్గర మీట్ అవుతుందంట. If the rectangle OAPB is completed, if the rectangle OAPB is completed
where y is the origin, where y is the origin, where y is the origin, then the locus of P is, then the locus of P is the variable line drawn through the point 1 comma 3 meets the x-axis at A and y-axis at B. If the rectangle OAPB is completed where O is the origin, then the locus of P is. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు చూడండి, ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు మనకి 1/y ప్లస్ 3/x ఈజ్ ఈక్వల్ టు 1. ఆప్షన్ నెంబర్ 2 x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 1. థర్డ్ ఆప్షన్ 1/x ప్లస్ 3/y ఈజ్ ఈక్వల్ టు 1. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 3x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 1. ఇలాగ 4 ఆప్షన్స్ ఇచ్చాడు మనకి. ఓకేనా. సో సొల్యూషన్లో మనం ఏం చేస్తాం, ఇప్పుడు డయాగ్రామ్ డ్రా చేయండి ఫర్ ది బెటర్ అండర్స్టాండింగ్. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్, ఏబీ లైను, ఇది ఆరిజిన్ అనుకోండి, ఏబీ లైను 1,3 నుంచి పాస్ అవుతుంది, A, B దగ్గర కట్ చేస్తుంది, OAPB కంప్లీట్ అవుతుంది. ఓకేనా. ఓకే, ఇలాగా ఒక లైను ఎక్స్ యాక్సిస్ని ఏ దగ్గర, వై యాక్సిస్ని బి దగ్గర కట్ చేస్తుంది. అయితే OAPB రెక్టాంగిల్ కంప్లీట్ అయింది అన్నాడు. అంటే అర్థం ఏంటి, పి అనే పాయింట్ ఎక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. అంటే దీన్ని H, K అనుకోండి, ఇదే లోకస్ పాయింట్. దీని లోకస్ పాయింట్ వచ్చేయమన్నాడు. అంటే ఈ విధంగా రెక్టాంగిల్ కంప్లీట్ అయితే, OAPB అనే రెక్టాంగిల్ కంప్లీట్ అయితే ఈ లైన్ దేని నుంచి పాస్ అవుతుంది, పాయింట్ 1,3 నుంచి ఇక్కడ అనుకోండి, ఎక్కడ అనుకున్నా పర్లేదు, ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో పాయింట్ ఇది. ఈ 1,3 ఈ లైన్ ఏబీ లైన్ 1,3 నుంచి పాస్ అవుతుంది. ఓకేనా. 1,3 నుంచి పాస్ అవుతుంది, రెక్టాంగిల్ ఫామ్ అది, వేరు O is the origin, దెన్ ది లోకస్ ఆఫ్ P. లోకస్ ఆఫ్ P కావాలి. దీని నుంచి ఇప్పుడు మనకు చూడండి, P పాయింట్ H, K అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అయి ఉండాలి, H. హారిజంటల్ డిస్టెన్స్ ఏమవుతుంది, పాయింట్ యొక్క ఎక్స్ కోఆర్డినేటే. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అవుతుంది, K అవుతుంది. ఓకేనా. పాయింట్ K, పాయింట్ P, H కాబట్టి ఇది H, ఇది K అవుతుంది. దీని నుంచి మనం ఏం చెప్పచ్చు, ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. ఏ విధంగా, ఈక్వేషన్ ఆఫ్ లైన్ బై ఇంటర్సెప్ట్ ఫామ్ x/a ప్లస్ y/b, అంటే x బై ఇక్కడ x ఇంటర్సెప్ట్ ఎంత H ప్లస్ y ఇంటర్సెప్ట్ ఎంత K ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఈ ఏబీ లైను, ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఏబీ లైన్ దేని నుంచి పాస్ అవుతుంది, 1,3 నుంచి పాస్ అవుతుంది. 1,3 నుంచి పాస్ అవుతుందంటే ఈ 1,3 వాల్యూస్ దీంట్లో పెట్టచ్చుగా, x బదులుగా y బదులుగా. సో ఈక్వేషన్ 1 passes through 1,3. 1,3 నుంచి పాస్ అవుతుందంటే ఈ పాయింట్ దీంట్లో పెట్టచ్చు. అంటే 1/h ప్లస్ y/3 ఈజ్ ఈక్వల్ టు 1. K 1/h ప్లస్ y అంత వాల్యూ 3/k ఈజ్ ఈక్వల్ టు 1. ఇది చూడండి, ఈ రిలేషన్ డైరెక్ట్గా మనకి H, Kలో ఉంది. అంటే దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ లోకస్. అర్థమవుతుందా. సో ఫైనల్ ఆన్సర్లో మనం ఏం చేస్తాం, x బదులుగా H బదులుగా x పెడతాం, K బదులుగా y పెడతాం. అంటే 1/x ప్లస్ 3/y ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. వన్ బై ఎక్స్ ప్లస్ 3/y ఈజ్ ఈక్వల్ టు 1. అంటే దీంట్లో ఇది థర్డ్ ఆప్షన్ ఇది ద కరెక్ట్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ ఇది ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 3.
క్వశ్చన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 వచ్చేసి ఏ అండ్ బి ఆర్ ఫిక్స్డ్ పాయింట్స్. ఏ అండ్ బి ఆర్ ఫిక్స్డ్ పాయింట్స్. The vertex of C of triangle ABC, the vertex of C of triangle ABC moves such that cot A plus cot B is equal to constant. The possible locus of C. The possible locus of C is a straight line which is a straight line. Straight line అని చెప్తున్నాడు. స్ట్రైట్ లైన్, ST అంటే స్ట్రైట్ లైన్, స్ట్రైట్ అని అర్థం. సచ్ దట్ cot A plus cot B is equal to constant అయితే ద పాజిబుల్ లాకస్ ఆఫ్ C is a straight line. స్ట్రైట్ లైన్ లాకస్, పాజిబుల్ లాకస్ స్ట్రైట్ లైన్ అంట. స్ట్రైట్ లైన్ ఇచ్చేస్తున్నాడు. స్ట్రైట్ లైన్ విచ్ ఈజ్ అయితే ఆ లైన్ ఎలా ఉంటుంది, ఆ లైన్ బిహేవియర్ ఎలా ఉంటుంది. ఫస్ట్ది ఏ, ఆప్షన్ నెంబర్ 1 అనుకోండి, లేదంటే ఏ అనుకోండి. ఎలా ఆప్షన్ నెంబర్ 1 పర్పెండిక్యులర్ టు AB, perpendicular to AB. Second ది parallel to AB, ఇది కూడా ఆల్రెడీ మనం ఈ క్వశ్చన్ చేసాం కాబట్టి ఇది మీకు ఐడియా రావాలి యాక్చువల్లీ. inclined at an angle A minus B to AB, inclined at an angle A minus B to AB and parallel to x-axis. Fourth option వచ్చేసి parallel to x-axis. ఈ లైన్ అయితే దీన్ని లోకస్ లైన్ అయితే ఆ లైన్ ఏ విధంగా ఉంటుంది, పర్పెండిక్యులర్ టు ఏబీనా, ప్యారలల్ టు ఏబీనా, ఇన్క్లైన్డ్ ఎట్ అన్ యాంగిల్ A minus B to ఏబీనా, ప్యారలల్ టు x-axis. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. A and B are fixed points. The vertex of C of ABC moves such that cot A, cot B, cot A plus cot B is equal to constant. ఓకేనా. సో ఒక చిన్న డయాగ్రామ్ వేసుకోండి. ట్రయాంగిల్, ఇది ట్రయాంగిల్. ఇది ఏబి రెండు కూడా ఫిక్స్డ్ పాయింట్స్. థర్డ్ వెర్టెక్స్ అయితే 3. ఓకేనా. ఈ ఏబి అంటే cot A ప్లస్ cot B ఈజ్ ఈక్వల్ టు మనకి కాన్స్టెంట్ అని ఇచ్చాడు. ఈ సి ఏ విధంగా మూవ్ అవుతుంది సొల్యూషన్లో, ఇచ్చిన కండిషన్ ఏంటి, cot A ప్లస్ cot B ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఈ రెండింటి యొక్క సమ్ము కాన్స్టెంట్. అంటే ఇది ఏ యాంగిల్ ఏ, ఇది యాంగిల్ బి అనుకుంటే cot A cot B మనకి ఏమవుతుంది, ఎలా వస్తుంది, ఇలా మన పర్పెండిక్యులర్ డ్రా చేయండి. ఇది డి అనుకోండి, పాయింట్ డి అనుకుంటే పర్పెండిక్యులర్ డ్రా చేసాం. ఫ్రమ్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఇన్ ట్రయాంగిల్ ఏడిసి, దీన్ని ముందు సింప్లిఫై చేయాలి. ఇన్ ట్రయాంగిల్ ఏడిసి cot A ఈజ్ ఈక్వల్ టు cot A ఏమవుతుంది, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ ఏది, AD బై CD. ఓకేనా. అలాగే ఇన్ ట్రయాంగిల్ BDC, cot B ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, cot B అంటే యాంగిల్ B, ఇది cot అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్.
ఎడ్జసెంట్ సైడ్ ఏది బీడీ, బీడీ బై సిడి. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఈ కండిషన్ బట్టి కాట్ ఏ ప్లస్ కాట్ బి ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? కాట్ ఏ ప్లస్ కాట్ బి ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? ఏడి బై సిడి ప్లస్ బీడీ బై సిడి. ఈ రెండింటికి ఎల్సిఎం సిడియే కదా, సిడి అయితే ఇదేమవుతుంది? ఏడి ప్లస్ బీడీ. ఏడి ప్లస్ బీడీ ఈజ్ ఈక్వల్ ఎంత? ఏడి ప్లస్ బీడీ, డిబిఆర్ బీడీ అంత ఎంత అవుతుంది? ఇది ఏబి, ఏబి బై సిడి. ఇది కాట్ ఏ ప్లస్ కాట్ బి. ఓకేనా? ఏబి బై సిడి ఈజ్ ఈక్వల్ టు మనకి ఇదేమి ఇచ్చాడు? కాన్స్టెంట్ అని ఇచ్చాడు. ఇదేంటిది? కాన్స్టెంట్. కాన్స్టెంట్ అంటే ఏబి బై సిడి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. కాన్స్టెంట్ అండ్ ఏబి బై సిడి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అండ్ క్వశ్చన్లో ఇంకో పాయింట్ మనకి ఇచ్చాడు. ఏ కామా బి ఆర్ ఫిక్స్డ్ పాయింట్స్, ఏ కామా బి ఆర్ ఫిక్స్డ్ పాయింట్స్ అని ఇచ్చాడు. ఏ కామా బి. క్వశ్చన్ నెంబరు 4 కదా, క్వశ్చన్ నెంబర్ 4 మనకి ఏ నెంబర్ ఫిక్స్డ్ పాయింట్, ఏ అండ్ బి ఆర్ ఫిక్స్డ్ పాయింట్స్. ఈ ఫిక్స్డ్ పాయింట్స్ అయితే ఏ కామా బి 2 పాయింట్లు కూడా ఫిక్స్డ్ పాయింట్స్ అన్నాడు. ఫిక్స్డ్ పాయింట్స్ అంటే ఇది డిస్టెన్స్ ఏమి కూడా చేంజ్ అవ్వదు కదా, తగ్గదు అలాగే పెరగదు. ఏబి డిస్టెన్స్ ఎప్పుడు కూడా ఈ 2 ఫిక్స్డ్ పాయింట్స్ అయితే ఈ ఏబి డిస్టెన్స్లో ఏమాత్రం తేడా ఉండదు, అది కూడా కాన్స్టెంట్. అంటే ఏబి కాన్స్టెంట్ అంటే అప్పుడు సిడి కూడా కాన్స్టెంట్ అవ్వాలి కదా, అర్థమవుతుందా? ఏబి బై సిడి ఈజ్ కూడా కాన్స్టెంట్ అయితే ఇక్కడ ఏబి కాన్స్టెంట్, అప్పుడు సిడి కూడా ఖచ్చితంగా కాన్స్టెంట్ అయి ఉండాలి. ఎందుకని? ఈ రెండింటి యొక్క రేషియో కాన్స్టెంట్ కాబట్టి. ఇప్పుడు ఇది ఒక కాన్స్టెంట్ అయితే ఇది కాన్స్టెంట్ అయ్యి ఇది వేరియబుల్ అయిందనుకోండి, ఇది కూడా వేరియబుల్ అవ్వాల్సి వస్తుంది, అర్థమవుతుందా? కాబట్టి ఈ రెండింటి యొక్క ఏబి బై సిడి ఈజ్ కూడా కాన్స్టెంట్ అయితే ఇక్కడ ఏబి అనేది కాన్స్టెంట్ అని మనకు తెలుసు కాబట్టి సిడి ఈజ్ ఆల్సో కాన్స్టెంట్ అవ్వాల్సిందే ఖచ్చితంగా, సిన్స్ ఏబి ఈజ్ కాన్స్టెంట్. ఓకేనా? ఇదంతా మనం ఇప్పుడు ఎందుకు చెప్పాం? సిడి కాన్స్టెంట్ అనేది మనం ప్రూవ్ చేసాం. సిడి కాన్స్టెంట్, ఇక్కడ ఏబి కాన్స్టెంట్ అలాగే సిడి కాన్స్టెంట్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇలాగా ఇది కాన్స్టెంట్, ట్రయాంగిల్ యొక్క హైట్ కాన్స్టెంట్ అయితే ఇప్పుడు ఈ సి అనే పాయింట్ ఏ విధంగా మూవ్ అవుతుంది? ఈ హైట్ చేంజ్ అవ్వడానికి అవకాశం లేదు. అలాగే కింద కూడా మనం పాయింట్ తీసుకోవచ్చు. కింద సి తీసుకున్నా నో ప్రాబ్లం, ఇక్కడ తీసుకున్నా ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంది కేసు, ఇదొక కేసు, ఇక్కడ ఉండొచ్చు, సి ఇక్కడ కూడా ఉండొచ్చు కదా. సేమ్ కండిషన్నే ఇది సాటిస్ఫై చేస్తుంది కాబట్టి పాయింట్ ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, థర్డ్ వర్టెక్స్ ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, అర్థమవుతుందా? ఈ హైట్ చేంజ్ అవ్వకూడదు అంటే ఈ సి ఈ విధంగా మాత్రమే పాస్ అవ్వాలి, ఈ విధంగానే మూవ్ అవుతుంది, అర్థమవుతుందా? అంటే ట్రయాంగిల్ ఒకసారి ఇలా ఫామ్ అయింది అనుకోండి, ఇలా ఫామ్ చేసాం అనుకోండి, ఇంకో ట్రయాంగిల్ ఇలాగ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సి యొక్క హైట్ ఎప్పుడు కూడా చేంజ్ కాకూడదు. ఇది కాన్స్టెంట్ కాబట్టి ఇది కూడా చేంజ్ అవ్వడానికి లేదు, ఈ రెండింటిని మనం కదపడానికి లేదు, ఆ 2 ఫిక్స్డ్ పాయింట్స్ కాబట్టి ఈ సి ఏ విధంగా మూవ్ అవ్వాలి? ఈ విధంగా మాత్రమే మూవ్ అవ్వాలి, హైట్ చేంజ్ అవ్వకుండా ఇలాగ మూవ్ అవ్వడానికి అవసరం. ఆ పాయింట్ ఇలా మూవ్ అయితే ఇది ఫామ్ అవుతుంటుంది, ఈ ట్రయాంగిల్ అలా ఫామ్ అవుతుంటుంది, అర్థమవుతుందా? ఇలాగా ఈ లోపల రావడానికి లేదు, ఇలా బయటకు వెళ్ళడానికి లేదు, ఈ విధంగా పాస్ అవ్వాలి. అంటే ఇది దీని యొక్క లోకస్, సి యొక్క లోకస్ ఏంటిది? ఇట్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. అలాగే ఇక్కడ తీసుకున్నా సరే ఇట్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. అండ్ అనదర్ కండిషన్ ఇంకోటి ఏంటి? ఇట్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ఏబి. ఈ లైన్కి ప్యారలల్గా ఏబీ లైన్ ఏదైతే ఉందో ఈ ఏబీ లైన్కి ప్యారలల్గానే సి అనేది మూవ్ అవుతూ ఉండాలి. కాబట్టి ఆ సి అలా మూవ్ అవుతుందంటే దాని యొక్క లోకస్ ఏంటి? ఇట్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. ఆల్రెడీ మన క్వశ్చన్లో ఇచ్చేసాడు. బట్ ఏంటి దాని బిహేవియర్ ఏంటి? దాని లైన్ యొక్క బిహేవియర్ ఏంటి? ద స్ట్రైట్ లైన్ లోకస్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్ విచ్ ఈజ్ ప్యారలల్ టు ది లైన్ ఏబి. అర్థమవుతుందా? అది చెప్పదలుచుకున్న విషయం అది. ఓకేనా? సో దీంట్లో సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్, ప్యారలల్ టు ఏబి. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసి
P and Q are two variable points on the axis. P and Q. P and Q are two variable points. Two variable points on the axis. X and Y respectively. X and Y respectively అంటే అర్థం ఏంటి? P అండ్ Q ఒక ఆర్డర్లో ఉంటే X అండ్ Y ఆర్డర్లో ఉన్నాయి అంటే రెస్పెక్టివ్లీ అంటే P అనేది X యాక్సిస్ మీద, Q అనేది Y యాక్సిస్ మీద. P అండ్ Q ఏ ఆర్డర్లు ఇచ్చాడో, ఇక్కడ ఏ ఆర్డర్లు ఇచ్చాడో దాని మీద అది ఉందని. P మీద X యాక్సిస్ మీద P ఉంది, Y యాక్సిస్ మీద ఇదే ఆర్డర్లో తీసుకోవాలి. అది రెస్పెక్టివ్లీ అంటే అర్థం. ఓకేనా? రెస్పెక్టివ్లీ సచ్ దట్ mod OP plus mod OQ is equal to A, then the locus of put up perpendicular, then the locus of foot of perpendicular అనే విధంగా రాస్తున్నాను. పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆరిజిన్ on PQ is P and Q are two variable points on the X and Y axis respectively such that OP mod OP plus OQ is equal to A. అయితే then the locus of put up perpendicular from the origin on PQ is. ఆప్షన్స్ కూడా రాసుకోండి. ఆప్షన్స్ ఏంటి? X minus Y into x square plus y square is equal to AXY. Second option, x plus y into x square plus y square is equal to AXY. అలాగే థర్డ్ ఆప్షన్ వచ్చేసి x plus y into x square plus y square is equal to A into x minus y. Fourth option వచ్చేసి x plus y into x square minus y square, x square minus y square is equal to AXY. ఓకేనా? ఇది క్వశ్చన్ అండ్ ఆప్షన్స్. ఓకే, హలో ఓకే, దీని నుంచి డయాగ్రామ్ రాయండి. ఇప్పుడు డయాగ్రామ్ ఏంటి? ఫిక్స్డ్ పాయింట్స్ రెస్పెక్టివ్లీ. డయాగ్రామ్ డ్రా చేస్తే y యాక్సిస్ ఆరిజిన్, ఇది x యాక్సిస్, PQ లైన్, ఇది P, x యాక్సిస్ మీద P, y యాక్సిస్ మీద Q. ఇలాగ పర్పెండిక్యులర్ డ్రాన్, PQకి పర్పెండిక్యులర్ డ్రాన్ చేస్తే విధంగా. ఓకేనా? పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఇది PQ, ఇది R అనుకోండి, H, K. దేనికి లోకస్ కావాలంటున్నాడు ఇప్పుడు? P and Q are two variable points and x and y such that mod OP plus OA is equal to OP plus OQ is equal to A. Then the locus of put up perpendicular from the origin on PQ. అదే ఇది కావాలి. పుట్ అప్ పర్పెండిక్యులర్, దీని మనకి లోకస్ కావాలి. పుట్ అప్ పర్పెండిక్యులర్ మనం RH, K అనుకున్నాం అనుకోండి. లెట్ సొల్యూషన్ లెట్ put of perpendicular R H, K B R H, K అనుకున్నాం. ఓకేనా?
ఇంకోటి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఓపి ఇది ఒక రకంగా ఇక్కడ నుంచి ఇక్కడ మనకి ఈ 3 పాయింట్ నుంచి పాస్ అయ్యి సర్కిల్ని ఒక డ్రా చేయొచ్చు మనం. ఈ విధంగా చూడండి. ఇది ఒక సర్కిల్, అర్థమవుతుందా? సర్కిల్లా అనిపించకపోతే సర్కిల్ అనుకోండి దాన్ని. ఓకే, ఇది అలాగే ఇటోపు సర్కిల్, ఇటొక సర్కిల్ పాస్ అవుతుంది కదా ఈ విధంగా. ఇది ఈ విధంగా సర్కిల్ అనుకోండి, దీన్ని కూడా సర్కిల్ అనుకోండి. ఈ విధంగా పాస్ అవుతుంది. ఓకేనా? ఇదొక సర్కిల్ పాస్ అవుతుంది ఈ విధంగాను. అలా తీసుకున్నా. ఐ థింక్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇలాగా ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఆరిజిన్, ఇది పి, ఇది క్యూ. అయితే ఇలా మనం పర్పెండిక్యులర్ డ్రా చేసాం అనుకోండి ఈ విధంగా. ఓపెనింగ్ ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డ్రా చేసామన్నా ఈ పాయింట్ యొక్క మనకి లోకస్ కావాలి. అర్థమైందా? అంటే మనం ఇక్కడ జాగ్రత్తగా ఇది ఈ పాయింట్ నుంచి ఈ 3 పాయింట్ నుంచి పాస్ అయ్యేటువంటి సర్కిల్ పాస్ అవుతుంది. ఎందుకు పాస్ అవుతుందో కూడా చెప్తాను నేను. ఇది ఎందుకు సర్కిల్ ఈ విధంగా పాస్ అవుద్ది ఇలాగా. అలాగే ఈ పాయింట్ నుంచి కలిపి ఇటు ఒక సర్కిల్ పాస్ అవుతుంది ఈ విధంగా 2 సర్కిల్స్ పాస్ అవుతాయి. ఈ పాయింట్ మనం ఏమనుకున్నాం, ఆర్ హెచ్ కామా కే అనుకున్నాం. ఓకేనా? ఏ విధంగా పాస్ అవుతుంది అంటే, ఎందుకు పాస్ అవుతుంది ఇలాగ సర్కిల్ ఈ 3 పాయింట్ల నుంచి ఎందుకు పాస్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రేడియస్ అనుకున్నాను, ఇది డయామీటర్ అనుకున్నాం అనుకోండి. ఈ డయామీటర్ సర్కంఫరెన్స్ మీద, డయామీటర్ ఇస్ కార్డ్ కదా, డయామీటర్ ఇస్ ద లార్జెస్ట్ కార్డ్ ఆఫ్ ఎ సర్కిల్, లార్జెస్ట్ కార్డ్ ఆఫ్ ది సర్కిల్ డయామీటర్. ఈ డయామీటర్, ఈ కార్డ్ అంటే డయామీటర్ సర్కంఫరెన్స్ మీద అంతా 90 degrees ఫామ్ చేస్తుంది. ఆల్రెడీ చెప్పుకున్నాం దీని గురించి. ఇలా డయామీటర్ ఉందనుకోండి, ఈ సర్కంఫరెన్స్ మీద డ్రా చేసి ఫామ్ చేసే యాంగిల్స్ అన్నీ కూడా ఎంత ఉంటాయి, 90 degrees ఉంటాయి డయామీటర్. కాబట్టి ఇది మనం డయామీటర్ అనుకుంటే, ఈ చూడండి ఇది 90 degrees ఫామ్ చేస్తుందంటే ఆటోమేటిక్గా ఇదేముంది, సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ అయి ఉండాలి. అంటే ఈ 3 పాయింట్ నుంచి కంపల్సరీ మనం సర్కిల్ని డ్రా చేయొచ్చు. అదవుతుంది. అలాగే దీన్ని కూడా మనం తీసుకుంటే, ఇది డయామీటర్ అనుకుంటే ఇది 90 degreesగా, ఇది 90 degrees ఫామ్ చేస్తుంది. కాబట్టి ఇది కూడా దీని నుంచి కూడా ఒక సర్కిల్ పాస్ అవుతుంది. దీన్ని ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్ని మనం తీసుకొని హెల్ప్ తీసుకొని జామెట్రికల్గా మనం ఈ హెచ్ కామా కే ఉన్నాయి కదా, ఆ ఆర్ పాయింట్ని ఇన్కార్పొరేట్ చేసి మనం ఈక్వేషన్ రాయాలి. అంతే కదా. మన లోకస్ ఏ విధంగా పనిచేస్తాం, లోకస్ పాయింట్ని ఇన్వాల్వ్ చేసి జామెట్రీ కండిషన్స్ని యూజ్ చేసుకొని మనం ఈక్వేషన్ రాస్తాం. దాంట్లో ఏమైనా పారామీటర్స్ ఉంటే పారామీటర్స్ అన్ని ఎలిమినేట్ చేసి ప్యూర్లీ ఫైనల్ ఆన్సర్లో ప్యూర్గా మనకి ఈక్వేషన్ హెచ్ కామా కేల్లో ఉండేటట్టుగా మనం చూసుకుంటాం. లాస్ట్లో ఏం చేస్తాం, హెచ్ కామా కేల్ని ఎక్స్ కామా వైలతో మనం రిప్లేస్ చేస్తాం. దట్ ఈస్ ద స్టాండర్డ్ ప్రొసీజర్ కదా. ఆ ప్రొసీజర్ని ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ పర్పెండిక్యులర్ డ్రా చేసిన అన్నాడు కాబట్టి దీన్ని ఈ విధంగా జామెట్రీని ఈ విధంగా యూజ్ చేసుకున్నాం మనం. ఏ విధంగా, ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని, అంటే డయామీటర్ సర్కంఫరెన్స్ మీద 90 degrees ఫామ్ చేస్తే ఈ 3 పాయింట్ నుంచి సర్కిల్ పాస్ అవుతుంది. ఈ ఫ్యాక్ట్ మనం యూజ్ చేసుకుంటే ఈ 2 సర్కిల్స్ పాస్ అవుతాయి. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా ఇన్కార్పొరేట్ చేసి ఈక్వేషన్ రాస్తాం అనేది పాయింట్. ఏ విధంగా రాయొచ్చు అంటే, ఇది ఉంది కదా, ఇక్కడి నుంచి ఈ డిస్టెన్స్, ఈ 2 కూడా పర్పెండిక్యులర్, ఈ 2 ఆర్పి ఇక్కడ రాసుకోండి, లేదంటే
ఆర్పి పర్పెండిక్యులర్ టు ఓఆర్. ఓఆర్ రెండు పర్పెండిక్యులర్ అయితే స్లోప్ ఆఫ్ ఆర్పి ఇంటూ స్లోప్ ఆఫ్ ఓఆర్ ఈజ్వల్ ఎంత అవ్వాలి? -1 అవ్వాలి. ఎందుకని? ద ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ లైన్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు -1 ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాం? స్లోపులు ఫైండ్ అవుట్ చేసి ఓకేనా ఈక్వేషన్ రాస్తాం. ఓకేనా? సో ఇక్కడ ఏంటి? ఆర్పి స్లోప్ ఇప్పుడు ఎంత అవుతుంది? ఇది ఇప్పుడు దీని ఈక్వేషన్ ఈ పాయింట్ ఎంత అవుతుంది? ఇప్పుడు పీ పాయింట్ ఎంత అవుతుంది? పీ పాయింట్ ఎంత అవుతుంది? ఇది మనం A,0 అనుకున్నాం అనుకోండి. ఈ బి పాయింట్ 0, B అవుతుంది. అంతేనా? ఇప్పుడు రెండు పాయింట్లు యూజ్ చేసుకొని ఇది ఆల్రెడీ 0,0 మనకు తెలుసు. ఈ రెండు పాయింట్లు యూజ్ చేసుకొని ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఆ స్లోప్ని ఫైండ్ అవుట్ చేద్దాం. స్లోప్ని ఫైండ్ అవుట్ చేయాలంటే K - 0 y2 - y1 by x2 - x1 కదా, చాలాసార్లు చెప్పాను ఈ ఫార్ములా. K - 0 అంటే K by h - a ఇంటూ ఓఆర్ ఏమవుతుంది? ఇప్పుడు ఈ రెండు పాయింట్ ఓఆర్కి స్లోప్ ఎంత అవుతుంది? ఇది x1 y1 x2 y2 అనుకోండి. y2 - 1 అంటే K - 0 K by h - 0 అంటే h ఈజ్వల్ టు -1. రైటా? ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసేయండి. K ఇంటూ K² బై h ఇంటూ h - a ఈజ్వల్ టు -1. ఓకేనా? అలాగే ఇదేమవుతుంది? K² ఈజ్వల్ టు -h ఇంటూ h - a. ఇదేమవుతుంది? ఇది K². దీన్ని మొత్తంలో తీసుకొచ్చేస్తే K² ప్లస్ h ఇంటూ h - a ఈజ్వల్ టు 0. ఇక్కడ మనకు రెండు పారామీటర్లను ఇంట్రడ్యూస్ చేసాం. ఆ రెండు పారామీటర్లని A, Bని మనం ఎలిమినేట్ చేయాలి కదా, ఎలిమినేట్ చేయాలి. అంతేనా? సో ఇదేమవుతుంది? K² ప్లస్ h² మైనస్ AH ఈజ్వల్ టు 0 అయితే AH ఈజ్వల్ ఎంత అవుతుంది? K² ప్లస్ h² అండ్ A ఈజ్వల్ టు దీని నుంచి ఏమవుతుంది? K² ప్లస్ h² బై h. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. దీని నుంచి మనకి ఏమొచ్చింది? ఏ వాల్యూ వచ్చింది. ఎంత కష్టపడినా, ఎందుకు కష్టపడుతున్నాం మనం? ఇక్కడ మనకి రెండు పాయింట్లు ఇవ్వలేదు, ఓన్లీ పర్పెండిక్యులర్ ఒకటి ఇచ్చాడు అంతే. పర్పెండిక్యులర్ అని ఇచ్చాడు తప్పితే A, B వాల్యూస్ పీ కోఆర్డినేట్స్ ఇవ్వలేదు, క్యూ కోఆర్డినేట్స్ ఇవ్వలేదు మనకి. కాబట్టి ఈ స్ట్రెయిన్ మనకు తప్పదు, చేయాల్సిందే. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 వచ్చింది. అలాగే మళ్ళీ మనం దీన్ని తీసుకున్నాం అనుకోండి. ఈ లైన్ మళ్ళీ రెండు పర్పెండిక్యులర్ అయితే స్లోప్ ఆఫ్ ఓఆర్ ఈజ్వల్ టు స్లోప్ ఆఫ్ క్యూఆర్ అవ్వాలి. అంతేనా? సిమిలర్లీ slope of OR into slope of OQ ఈజ్వల్ టు ఏమన్నా మైనస్ అవ్వాలి, -1 అవ్వాలి. ఎందుకని రెండు కూడా పర్పెండిక్యులర్స్ కాబట్టి. ఓఆర్ అండ్ ఆర్క్యూ రెండు కూడా పర్పెండిక్యులర్ లైన్స్ కాబట్టి రెండు స్లోప్స్ ప్రొడక్ట్ -1 అవ్వాలి. అంతేనా? సో ఇప్పుడు ఓఆర్ స్లోప్ ఎంత అవుతుంది? ఓఆర్ స్లోప్ ఆల్రెడీ మనకు తెలుసు, K/H. అలాగే
ఆర్క్యూ స్లోపు కే మైనస్ బి బై హెచ్ మైనస్ 0, కే మైనస్ బి. ఇదేమవుతుంది ఇప్పుడు, ఓఆర్ స్లోప్ ఎంత అవుతుంది, కే బై హెచ్ ఇంటూ ఇదేమవుతుంది కే మైనస్ బి బై హెచ్ ఈజ్ ఈక్వల్ టు -1. ఈ రెండు మల్టిప్లై చేస్తే కే ఇంటూ కే మైనస్ బి బై హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. అంటే రెండింటిని మల్టిప్లై చేస్తే కే స్క్వేర్ మైనస్ కేబి ఈజ్ ఈక్వల్ టు -హెచ్ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్. దీని ఇటువైపు తీసుకొచ్చేస్తే దీని ఇటువైపు తీసుకెళ్ళిపోండి. హెచ్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కేబి. దీని నుంచి బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, హెచ్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ బై కే. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇంకోటి మనకి మాడ్, ఇంకో కండిషన్ ఇచ్చాడు మనకి, మాడ్ ఓపీ ప్లస్ ఓక్యూ. క్వశ్చన్లో మాడ్ ఓపీ ప్లస్ ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఇచ్చాడు మనకు కండిషను. మాడ్ ఓపీ ప్లస్ ఓక్యూ. ఈ డయాగ్రామ్ నుంచి ఓపీ అంటే డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, ఏ. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, బి. అంతేనా. మాడ్ ఓపీ అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో కాబట్టి పాజిటివ్ అవుతుంది. ఓపీ, మాడ్ ఓపీ ప్లస్ ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు, ఆ ఫ్యాక్ట్ని యూజ్ చేసుకున్నప్పుడు మనం ఏం చేద్దాం, మాడ్ ఓపీ గివెన్ ఓపీ ప్లస్ ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి, ఏ. ఏమి ఇచ్చాడు, ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకు తెలుసు, ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. మనకి ఏ వాల్యూ ఎంత వచ్చింది, ఏ వాల్యూ మనకి హెచ్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ బై హెచ్. అలాగే బి ఎంత వచ్చింది, హెచ్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ బై కే ఈజ్ ఈక్వల్ టు ఏ. ఓకేనా. ఈ రెండింటికి ఎల్సిఎం చేసండి. ఇది ఈ రెండింటికి ఎల్సిఎం చేసి హెచ్కే ఎల్సిఎం కదా, హెచ్కే ఎల్సిఎం, కే దీంతో మల్టిప్లై అవుతుంది, కే ఇంటూ హెచ్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ ప్లస్ హెచ్ ఇంటూ హెచ్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ. పక్కన చేస్తున్నాం చూడండి. హెచ్కేని ఇటువైపు తీసుకొచ్చి హెచ్గా తీసేచ్చి రెండిట్లో హెచ్ స్క్వేర్ కామ కే స్క్వేర్ కామన్ ఉంది కదా, హెచ్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ కామన్ తీస్తే ఏం మిగిలింది మనకి, హెచ్ ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు హెచ్కేని ఇటువైపు తీసేస్తే ఏహెచ్కే. ఓకేనా. ఫైనల్ ఆన్సర్లో మనం ఏం చేస్తాం, హెచ్ బదులుగా ఎక్స్ పెడతాంగా, ఎక్స్ స్క్వేర్, కే బదులుగా వై స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్వై. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్వై ఇంటూ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్వై. ఆప్షన్ ఏముంది ఇక్కడ, ఆప్షన్స్లో ఉందా మన ఆన్సరు, ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎస్, సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్. ఓకేనా. ఇదంతా క్వశ్చన్ నెంబరు 5. క్వశ్చన్ నెంబర్ 5.